నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మనం వార్తలు చూసినా సోషల్ మీడియా చూసినా ఏదో ఒక మూల మతపరమైన గొడవలు యుద్ధాలు కనిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా జుడాయిజం, క్రిస్టియానిటీ మరియు ఇస్లాం మతాల మధ్య ఘర్షణలు మనం వింటుంటాం. కానీ మీకొక షాకింగ్ నిజం తెలుసా? ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు అనుసరిస్తున్న ఈ మూడు మతాలకు రూట్ కాజ్ లేదా ఆరిజిన్ ఒక్కరే, ఆయనే అబ్రహం. ఈ మూడు మతాలు ఒకే చెట్టుకు ఉన్న మూడు కొమ్మల వంటివి. వీటిని ఏబ్రహామిక్ రిలీజియన్స్ అని పిలుస్తారు. అసలీ మతాలు ఎలా విడిపోయాయి? వీటి మధ్య ఉన్న పోలికలేంటి? ఒకే తండ్రి బిడ్డలు ఇవాళ ఎందుకు విడిపోయారు? ఈ వీడియోలో ఈ హిస్టరీని చాలా క్లారిటీగా, లాజిక్తో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ పర్స్పెక్టివ్ని మార్చేస్తుంది. చరిత్రలోకి వెళితే సుమారు 4000 ఏళ్ల క్రితం మెసొపొటేమియా అంటే నేటి ఇరాక్ ప్రాంతంలో అబ్రహం ఉండేవారు. అప్పట్లో అందరూ విగ్రహారాధన చేసేవారు. కాని అబ్రహం మాత్రం దేవుడు ఒక్కడే అని నమ్మారు. ఒకరోజు దేవుని నుంచి ఆయనకొక డివైన్ కాల్ వచ్చింది. తన స్వదేశాన్ని వదిలి కెనాన్ అనే ప్రాంతానికి వెళ్లమని ఆజ్ఞాపిస్తాడు. దేవునిమీద ఉన్న నమ్మకంతో అబ్రహం తన ఫ్యామిలీతో కలిసి ప్రయాణం మొదలుపెడతాడు. ఈ కెనాన్ ప్రాంతమే నేటి ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా. ఇక్కడే ఈ మూడు మతాల చరిత్రకు పునాది పడింది. అందుకే అబ్రహంను ఫాదర్ ఆఫ్ మోనోథియిజం అంటే ఏకేస్వరూపాసన పితామహుడు అని పిలుస్తారు. అబ్రహం జీవితంలో ఒక పెద్ద మలుపు ఆయన సంతానం. ఆయనకు 2 భార్యలుండేవారు, సారా మరియు హాగరు. నెంబర్ 1 హాగరు. ఈమె ద్వారా అబ్రహంకు మొదటి కుమారుడు ఇష్మాయెల్ జన్మించారు. నెంబర్ 2 సారా. ఈమె ద్వారా రెండవ కుమారుడు ఇస్సాకు జన్మించారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. జుడాయిజం, క్రిస్టియానిటీ ఈ రెండు మతాలు అబ్రహం రెండవ కుమారుడైన ఇస్సాకు వంశం నుంచి వచ్చాయి. ఇస్లాం మతం అబ్రహం మొదటి కుమారుడైన ఇష్మాయెల్ వంశం నుంచి వచ్చింది. అంటే టెక్నికల్గా చూస్తే వీరంతా అన్నదమ్ముల పిల్లలే అన్నమాట. దేవుడు అబ్రహం విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒక కఠినమైన పరీక్ష పెడతాడు. నీకు అత్యంత ప్రియమైన నీ కుమారుణ్ణి నాకు బలి ఇవ్వాలి అని అడుగుతాడు. అబ్రహం ఏమాత్రం ఆలోచించకుండా దేవుని ఆజ్ఞను పాటించడానికి సిద్ధపడతాడు. కాని ఇక్కడే చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. యూదులు మరియు క్రైస్తవుల ప్రకారం అబ్రహం బలివ్వడానికి తీసుకెళ్లింది తన రెండవ కుమారుడైన ఇస్సాకును. ముస్లింల నమ్మకం ప్రకారం అది తన మొదటి కుమారుడైన ఇష్మాయెల్. అబ్రహం తన కుమారుణ్ణి బలివ్వబోతుండగా దేవుడు ఆపి ఆయన భక్తికి మెచ్చి అక్కడ ఒక పొట్టేలును బలిగా పంపిస్తాడు. ఈ త్యాగానికి గుర్తుగానే ముస్లింలు ఈదుల్ అదా అంటే బక్రీద్ పండుగను జరుపుకుంటారు. చూడండి, ఒకే సంఘటన కాని ఇద్దరు వేరువేరు వ్యక్తులను చూపిస్తారు. ఇక్కడే మతాల మధ్య చిన్న చిన్న వేరియేషన్స్ మొదలయ్యాయి. ఈ మూడు మతాలు ఎలా ఎవల్యూట్ అయ్యాయో చూద్దాం. నంబర్ 1 జుడాయిజం అంటే యూదమతం. ఇది చాలా ప్రాచీనమైనది. అబ్రహం మనవడైన యాకోబుకు ఇజ్రాయెల్ అనే పేరుంది. ఆయన 12 మంది కుమారుల వంశస్థులే ఇజ్రాయేలీయులు. వీరికి మోసెస్ ప్రధాన ప్రవక్త. దేవుడు మోసెస్కు 10 ఆజ్ఞలు అంటే 10 కమాండ్మెంట్స్ ఇచ్చారు. నెంబర్ 2 క్రిస్టియానిటీ. సుమారు 2000 ఏళ్ల క్రితం యూదమతంలోనే యేసుక్రీస్తు జన్మించారు. ఆయన బోధనలు నచ్చినవారు, ఆయనే దేవుడు పంపిన మెసయ్యా అని నమ్మినవారు క్రైస్తవులుగా విడిపోయారు. అంగీకరించనివారు యూదులుగానే ఉండిపోయారు. నెంబర్ 3 ఇస్లాం. 7వ శతాబ్దంలో సౌదీ అరేబియాలోని మక్కాలో మహమ్మద్ ప్రవక్త గారికి గ్యాబ్రియల్ అనే దేవదూత ద్వారా అల్లాహ్ ఖురాన్ను వెల్లడించారు. అబ్రహంను వీరు ఇబ్రహీం అని పిలుస్తారు. ఇస్లాం ప్రకారం అబ్రహం ఒక గొప్ప ముస్లిం మరియు ప్రవక్త. జెరూసలేం ద హోలీ సిటీ. ప్రస్తుతం గొడవలకు కేంద్రబిందువుగా ఉన్న జెరూసలేం నగరం ఈ మూడు మతాలకు అత్యంత పవిత్రమైనది. జ్యూస్. ఇక్కడే వారి మొదటి పవిత్ర ఆలయం టెంపుల్ మౌంట్ ఉండేది. నేడు వారు ప్రార్థించే వాలింగ్ వాల్ ఇక్కడే ఉంది. క్రిస్టియన్స్. యేసుక్రీస్తు బోధించిన ప్రాంతం, ఆయనను సిలువ వేసిన ప్రాంతం ఇక్కడే ఉంది. ముస్లిమ్స్. మక్కా, మదీనా తర్వాత అత్యంత పవిత్రమైన అల్ అక్సా మసీదు ఇక్కడే ఉంది. ఇక్కడి నుంచి మహమ్మద్ ప్రవక్త స్వర్గానికి ప్రయాణం చేశారని మెరాజ్ అని వారు నమ్ముతారు. ఈ మూడు మతాల మధ్య విభేదాల కంటే పోలికలే ఎక్కువ. మోనోథియిజం దేవుడు ఒక్కడే అని నమ్ముతాయి. ఏంజల్స్ గ్యాబ్రియల్ అంటే జిబ్రయిల్ వంటి దేవదూతలను నమ్ముతాయి. ప్రాఫెట్స్ నోవా, అబ్రహం, మోసెస్, డేవిడ్, సొలమన్ వంటి ప్రవక్తలను అందరూ గౌరవిస్తారు. జడ్జ్మెంట్ డే మరణం తర్వాత మన పనులకు లెక్కలు అప్పజెప్పాలి మరియు స్వర్గనరకాలు ఉన్నాయని నమ్ముతాయి. చారిటీ పేదలకు సహాయం చేయడమనేది మూడింటిలోనూ ముఖ్యమైన ధర్మం. కాలక్రమంలో భాషలు, సంప్రదాయాలు, ఆచారాలు మారినా ఈ మూడు మతాల వేర్లు మాత్రం అబ్రహం అనే ఒకే వ్యక్తి నుంచి వచ్చాయి. పరమేశ్వరుడన్నా, అల్లాహ్ అన్నా, గాడ్ అన్నా పేర్లు వేరైనా
అంతిమంగా అందరూ బోధించేది శాంతి, ప్రేమ మరియు మానవత్వాన్ని. మన మూలం ఒక్కటే అని తెలిసినప్పుడు గొడవలకు చోటుండకూడదు. ఈ వీడియో ఉద్దేశం ఎవర్నీ తక్కువ చేయడం కాదు, మనందరి మధ్య ఉన్న కామన్ బాండ్ని గుర్తు చేయడం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.